తాగుతున్నాడని ఉమ్, ఆపడం వాళ్ళ చేతుల్లో లేదు. ఎందుకంటే అతను పని చెయ్యాలంటే ఆ మందు తాగితేనే చేయగలడు అనేటువంటిది వాళ్ళ ఫీలింగ్, సైకలాజికల్. ఉమ్, మందు కొడితేనే తమ భర్త ఆ పని చేయగలడు, ఆ కష్టాన్ని రాయించుకోగలడు ఉమ్, అన్నటువంటి. అవును. అలా అదే సందర్భంలో మందు తాగిన తర్వాత ఆరోగ్యం బాగుండటం అన్నటువంటిది ఎవరికీ కనబడదు. ఉమ్, ఏదో ఒకటి దెబ్బతింటది. వయసులో ఉన్నప్పుడు అది కొట్టుకుపోతుంది, కొంచెం ఓపిక తగ్గుతూ ఉన్నప్పుడు ఆ మందు ఇంపాక్ట్ పెరుగుతూ ఉంటుంది. ఉమ్, కరోనా వస్తే అందరూ చచ్చిపోవాలా, అవును. ఆ టైంలో ఆల్రెడీ అనారోగ్యాలు, దీర్ఘకాలిక అనారోగ్యాలు ఉన్న వాళ్ళు తొందరగా చచ్చిపోయారు. ఉంటాయి, అవును. ఎందుకు? అది వచ్చి శరీరంలో ఉన్నటువంటి రోగనిరోధక శక్తిని చంపేసి అది పైకి ఎదిగింది కాబట్టి. అవును. అట్లాంటి కాన్సెప్టే ఇక్కడ కూడా వచ్చినటువంటి ఇష్యూ. ఉమ్, ఇందులో అలాంటి ఇబ్బంది ఎదుర్కొంటున్నటువంటి వాళ్ళకి హాస్పిటల్కి తీసుకెళ్తే లక్షలకి లక్షలు. ఉమ్, ఒక సాధారణ కూలి ఒక 2-3 లక్షల రూపాయలు డబ్బులు పెట్టి కార్పొరేట్ హాస్పిటల్ వైద్యం చేయించుకోగలరా? లేదు. ఎక్కడ ఎందుకు ఒక ప్రైవేట్ స్కూల్ టీచర్ ఇవాళ లక్షలు పోయించి పెట్టుకోగలరా? అది. ఎంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. అవును. దాని వలన అందులో ఒక డెలివరీ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మా మిస్సెస్కి డెలివరీ అప్పుడు మొదటి పిల్ల